ఉప్పల్లో తుప్పు రేగొట్టిన సన్ రైజర్స్ బ్యాటర్స్ ఎలిమినేటర్ ఆడైనా సరే మళ్ళీ మీ దగ్గరకు వస్తామంటూ సవాల్ విసిరిన రైజర్స్. మ్యాచ్లో హీటెడ్ మూమెంట్తో గ్రౌండ్లో కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ. ఇంతకీ కోహ్లీ హెడ్ల మధ్య గొడవేంటి? హావెల్లు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ చెలరేగిపోయారు. హైదరాబాద్ బ్యాటర్ల వీర విధ్వంసానికి స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఇషాన్ కిషన్, క్లాసెన్, అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్లతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మొత్తానికి యాంకర్ రోల్ ఆడినటువంటి ఇషాన్ కిషన్ 46 బాల్స్ లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు. ఈ సీజన్ లో హైదరాబాద్, బెంగళూరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి లీగ్ స్టేజ్ ను గెలుపుతో ముగించాలని ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినటువంటి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 4 ఓవర్లో ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 26 రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ కావడంతో ఈ భాగస్వామికి తెరపడింది. అయితే అభిషేక్ శర్మ దూకుడు కొనసాగించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లే ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఇక పవర్ ప్లే ముగిసిన తర్వాత అభిషేక్ శర్మ మరింత దూకుడు పెంచాడు. 1 డౌన్ లో వచ్చినటువంటి ఇషాన్ కిషన్ తో కలిసి స్కోర్ ను పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే రొమారియో షెఫర్డ్ వేసినటువంటి 8వ ఓవర్లో 2 సిక్సర్లు, 1 4 బాదాడు. ఈ స్పీడ్ లోనే 20 బాల్స్ లోనే అభిషేక్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే మరుసటి ఓవర్లోనే సుయా శర్మ బౌలింగ్ లో అభిషేక్ శర్మ 22 బాల్స్ లో 56 పరుగులు చేసి డెఫినెట్ గా అవుట్ అయిపోయాడు. అయితే అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ అవుట్ అయిన అనంతరం క్రీజ్ లోకి వచ్చినటువంటి క్లాసన్, ఇషాన్ కిషన్ తో కలిసి బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక హేజ్లవుడ్ వేసినటువంటి ఇన్నింగ్స్ 14వ ఓవర్లో క్లాసన్ వీర విధ్వంసం తారాస్థాయికి చేరింది. ఈ ఓవర్లో క్లాసన్ 3 సిక్సర్లు, 1 4 కొట్టడంతో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్ క్లాసన్ జోర్ కొనసాగించడంతో స్కోర్ బోర్డ్ మళ్లీ పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే 31 బాల్స్ లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు ఇషాన్ కిషన్. ఆ తర్వాత కూడా ఇద్దరు బ్యాటర్లు అదే ఊపు కొనసాగించడంతో 15.2 ఓవర్లలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ 200 పరుగుల మార్క్ దాటేసింది. అయితే 24 బాల్స్ లో 2 ఫోర్లు 5 సిక్సర్స్ లో 51 పరుగులు చేసిన క్లాసన్ కృణాల్ పాండ్యా అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. క్లాసన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సైతం ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. 12 బాల్స్ లో 1 4, 3 సిక్సర్లతో 29 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ తో కలిసి హైదరాబాద్ ఇన్నింగ్స్ కు చక్కటి ముగింపు అయితే అందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లో రసిక్ సలాందార్ 2 వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసానికి బెంగళూరుకు చెందినటువంటి 3 టాప్ బౌలర్లు 50కి పైగా రన్స్ సమర్పించుకోవడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్లో నిన్న జరిగినటువంటి ఇదే మ్యాచ్ లో ఓ హీటెడ్ మూమెంట్ నెలకొంది. ఆర్సీబీ బ్యాటింగ్ టైంలో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య కాస్తంత మాటల యుద్ధం చెలరేగింది. అయితే కోహ్లీ ఎంతలా రెచ్చగొడుతున్నా ట్రావిస్ హెడ్ మాత్రం కామ్ గా నవ్వుతూనే కనిపించాడు. క్వాలిఫైర్ 1 బెర్త్ కన్ఫర్మ్ చేసేటువంటి ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచినప్పటికీ పాయింట్స్ టేబుల్లో టాప్ 2 లోకి రాలేకపోయింది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ టార్గెట్ గా విరాట్ కోహ్లీ కామెంట్స్ చేశాడు. హెడ్ హాఫ్ స్వింగ్ కూడా వేయగలడంతో వచ్చి బౌలింగ్ చేయన్నట్టుగా విరాట్ కోహ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్నటువంటి టైంలోనే పవర్ ప్లే 3వ ఓవర్లోనే సన్ రైజర్స్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ చేతికి బాల్ వచ్చింది. ఆ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ బౌండరీల మోత మోగించాడు. అదే ఓవర్ మధ్యలో విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కామెంటేటర్స్ మాట్లాడినటువంటి మాటల ప్రకారం, రా వచ్చి బౌలింగ్ చేయి, నీకు హాఫ్ స్పిన్ వేయడం వచ్చు కదా అన్నట్టు కోహ్లీ కవ్వించాడు. అయితే విరాట్ కోహ్లీ చాలా కోపంగా అగ్రెసివ్ గా ట్రావిస్ హెడ్ ను రెచ్చగొడుతున్నా సరే హెడ్ మాత్రం ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నిల్చున్నాడు. కోహ్లీ అవుట్ అయ్యాక హెడ్ సెలబ్రేట్ చేసుకోవడం, ఆ తర్వాత ప్లేయర్ షేక్ హ్యాండ్ ఇవ్వడం టైంలో కనీసం హెడ్ ను పట్టించుకోకుండా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19వ ఓవర్లో ట్రావిస్ హెడ్ కు బౌలింగ్ ఇచ్చాడు. మేబీ ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఆ ఓవర్ 2వ బాల్కే కెప్టెన్ రజత్ పటిదార్ ని హెడ్ అవుట్ చేసేశాడు. భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించినటువంటి పటిదార్ బౌండరీ దగ్గర దొరికిపోయాడు. దాంతో 256 పరుగుల టార్గెట్ ముందు ఆర్సీబీ 200కే 4 వికెట్లు కోల్పోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఇషాన్ దార్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరుగా ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. అంటే డెఫినెట్ గా టీం అందరూ కలిసి రాణిస్తే ఆబ్వియస్ గా ఎస్ఆర్హెచ్ స్కోరు దగ్గర 250 ప్లస్సే ఉంటుంది. అది పిచ్ నార్మలా, స్లోవా, ఫ్లాటా ఏది కూడా సంబంధం లేకుండా నిన్న ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ మరొక్కసారి ఆరెంజ్ ఆర్మీని కంప్లీట్ గా ఒక వైబ్ క్రియేట్ చేసి సెట్ చేసి అలా వెళ్ళిపోయారు.
బట్ కాకపోతే ఎక్కడ మైనస్ జరిగిందంటే స్టార్టింగ్లో శివాంగ్ కుమార్కి బదులుగా ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి లేదంటే ఇంకొక వేరే ఎవరన్నా ఫాస్ట్ బౌలర్ని దింపితే బాగుండేది. ఎందుకంటే కొత్త బాల్ ఉన్నప్పుడు రన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. సో అక్కడ ఈజీగా రన్స్ చేసే పవర్ ప్లేలో ఆల్మోస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా ఇన్ సర్కిల్ లోపల ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. బట్ అది కొంచెం ఆ మిస్టేక్ చేయకుంటే డెఫినెట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న అనుకున్నటువంటి మార్జిన్తో గెలిచేది. ఇదొకటైతే ఇంకొక విషయం ఏంటంటే క్లాసెన్ ఆబ్వియస్గా 50 తర్వాత ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తాడో మనందరికీ తెలిసిందే. బట్ కాకపోతే క్లాసెన్ కనుక ఇంకొక 2 ఓవర్స్ కనుక ఉండుంటే ఈజీగా 270, 280 స్కోర్ వెళ్ళిపోయేది. మేబీ ఒక 2 సిక్సర్స్ కొట్టినా 270లో పడిపోయేది. ఆ రేంజ్లో వెళ్ళిపోయేది. ఇన్ కేస్ పోరాడేటువంటి ఛాన్సెస్ ఉండేది. టాప్ 2లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉండేది. సో ఈ 2 కొంచెం బిస్కెట్ అయిపోయినాయి. బట్ ఏదైనప్పటికీ కూడా 255 అంటే అది ఆషామాషి స్కోర్ కాదు. గతంలో చేసినటువంటి తప్పు కొంచెం ఎస్ఆర్హెచ్కి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఏదైతే ఇదే ఆర్సీబీ ముందు కూడా అంత స్కోర్ చేసినా 16 ఓవర్లోనే వాళ్ళు చేశారంటే 4 ఓవర్లు మిగిలినప్పుడే అది కొంచెం ఇబ్బంది అయిపోయింది. కాబట్టి ఆ రన్ రేట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అలా కొంచెం ఆడ ఇబ్బంది అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మొన్న జీటీతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా 86కి ఆల్అౌట్ అయిపోవడం అక్కడ కూడా రన్ రేట్ని చాలా దెబ్బతీసింది. సో ఈ 2 కొంచెం ప్రాబ్లం అయిపోయింది ఎస్ఆర్హెచ్కి. సో అందుకోసమనే మేబీ ఆ రన్ రేట్ కనుక అటు జీటీ మీద కొంచెం ముందుకు తీసుకొని వచ్చుంటే ఈజీగా బాగుండేది. బట్ ఏదేమైనప్పటికీ ఓకే, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు 2016 రిపీట్ అవ్వబోతుంది అని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 2016లో కూడా సేమ్ టైం ఎలిమినేటర్ ఆడి క్వాలిఫై టు ఆడి ఫైనల్స్లో గెలిచి కప్పు కొట్టారు ఎస్ఆర్హెచ్. సో ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఆ గొడవ ఏదైతే ఉందో బట్ అది కొంచెం కోహ్లీ అగ్రెసివ్ కరెక్ట్ కాదని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ హెడ్ అన్నాడు, దాని తర్వాత కోహ్లీ చాలా అక్కడ అగ్రెసివ్ అయ్యాడు. దాని తర్వాత హెడ్ చాలా మౌనంగానే సైలెంట్గానే ఉన్నాడు. దాని తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తే అది ఇవ్వకపోవడం చాలా కరెక్ట్ కాదు. ఇది ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఉండాల్సినటువంటి ఒక స్పోర్టివ్నెస్ లేదు. సో అది కూడా కోహ్లీ లాంటి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్కి ఇలాంటి ఇన్సిడెంట్ కొంచెం ఏదైనా ఇబ్బందే. ఎందుకంటే ఇలాంటి టైంలో అండ్ ఇంకోటి ఏంటంటే అదర్ కంట్రీస్ ప్లేయర్ మన దగ్గరకు వచ్చి ఆడుతున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మినిమం మన బాధ్యత. బట్ అలాంటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని పట్టించుకోకుండా వేరే అలా సైడ్కి వెళ్ళిపోవడం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ డెఫినెట్గా మనం చూసాం. అది చూస్తున్నంతసేపు కూడా మనకి కొంచెం ఆడుగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. బట్ ఏదేమైనప్పటికీ కోహ్లీ చేసింది ఆ విషయంలో డెఫినెట్గా తప్పు అని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ గొడవపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ 2016 రిపీట్ అవుతుందా లేదా మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి.